పచ్చడి చేసుకోవడానికి కాయలు అయితే రెడీగా ఉన్నాయి. ఇవి తోటలో తెచ్చాము. ఇక్కడైతే తాతయ్య కాయలు కొడుతున్నాడు. ఒక్క కాయకి మనం 8 పీసెస్ అట్లా చేసుకోవాలి. కొట్టిన కాయలు ఉంటాయి కదా, అవి నీట్గా తడి లేకుండా క్లీన్ చేస్తున్నాను. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా నిడికొండ. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూసుకుని ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. సో సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటే మనకి ట్రెడిషనల్గా బాగా గుర్తుండేది ఏంటంటే మామిడికాయ పచ్చడి. సో ఈరోజు అయితే మేము పచ్చడి పెడుతున్నాము. ఆ కంప్లీట్ ప్రాసెస్ అంతా నేను వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే ప్లీజ్ గెట్ ఇంటు ద వీడియో. ఈ కాయలతోటే పచ్చడి పెట్టేది. ఈ మామిడికాయలు తోటలో తీసుకొని వచ్చిండు మా తాతయ్య. మొత్తం ఇవి 50 కాయలు. ఇవి చిన్న కాయలు అన్నమాట. చిన్న చిన్న ఉన్నాయి, చూడ్డానికి కూడా మంచిగా ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇవి మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాం. దీని తర్వాత కాయలు కొట్టాలి. నా వాయిస్ ఇట్లుంది అనుకుంటున్నారా? బాగా కోల్డ్ అయింది. వీడియో తీసే రోజు కూడా ఫుల్ కోల్డ్ ఉన్నాయి అన్నమాట. ఈ ఒక్క వీడియోకి ఈ వాయిస్తో అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడైతే మా తాతయ్య కాయలు కొడుతున్నాడు. అయితే మామిడికాయలు కొట్టడానికి ఒక కత్తిపీట ఉంటుంది, అందరికీ తెలుసు కదా. నార్మల్గా దీంతోటే కాయలు కొడతారు, ఈజీ ఉంటుంది అన్నమాట. చేయితో పట్టుకునే దానికంటే కూడా ఇట్లా చెక్కున్నదైతే చాలా ఈజీ ఉంటుంది. ఇవి మొత్తం 50 కాయలు కాబట్టి కొట్టడానికి కూడా చాలా టైం పడుతుంది. అండ్ ఒక్క కాయలో మనం 8 పీసెస్ చేసుకోవచ్చు. పచ్చడి కాయలు కూడా అందరికీ కొట్టడానికి రాదు. కొంతమంది అయితే వేరే వాళ్ళని సపరేట్గా ఇవి కొట్టడానికే పిలిపిస్తారనమాట. వాళ్ళు కాయలు కొట్టడానికి వచ్చి కాయలు కొడతారు. సో ఇక్కడైతే మాకు మా తాతయ్యనే కొడుతున్నాడు. నేనైతే ఇక్కడ కొట్టిన కాయలు ఉంటాయి కదా, అవి క్లీన్ చేస్తున్నా. అంటే మామిడికాయలు కొట్టినాక ఆ పచ్చళ్ళకి పైన ఒక లేయర్ లాగా వస్తుంది. అది తీసేసి వాటిని మంచిగా తడి లేకుండా తూడ్చి పెట్టుకోవాలి అన్ని పీసెస్. సో ఇక్కడ మేము ముచ్చటేసుకుంటా అవంతా చేస్తున్నాము. కాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పచ్చడికి కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ అయితే నూనె కూడా ముందే కాచి చల్లారాలి కాబట్టి ముందే వేడి చేసుకొని చల్లార్చుకొని పెట్టాము. దీంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి పోపు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మమ్మ రెడీ చేస్తుంది. ఫస్ట్ అయితే కారం వేసుకుంటుంది. అయితే పచ్చడికి మనం ఖచ్చితంగా 3 మ్యాంగో కారం అని దొరుకుతుంది, అదే యూజ్ చేయాలి. కారం వచ్చేసి 3 ప్యాకెట్స్ అండ్ ఉప్పు కూడా 3 ప్యాకెట్స్. ఉప్పు ఏమో సన్నుప్పు కాకుండా కల్లుప్పు అని దొరుకుతుంది, అదే వేసుకోవాలి. ఈ పచ్చడి అమ్మమ్మ వాళ్ళు, తాతమ్మ వాళ్ళు అయితేనే చాలా మంచి పర్ఫెక్ట్గా పెడతారు, మన మమ్మీ వాళ్ళకంటే కూడా. ఆ జనరేషన్ వాళ్ళకైతేనే పర్ఫెక్ట్ తెలంగాణ స్టైల్ పచ్చడి అవుట్కమ్ వస్తుంది అనమాట. పచ్చడి అనే కాదు, నార్మల్గా వంటలు కూడా బేసిక్గా అందరికీ మమ్మీ ఫుడ్ అంటే ఇష్టం. కానీ మమ్మీ తర్వాత అంటే అమ్మమ్మ చేసింది అనుకో, మమ్మీ ఫుడ్ అసలు గుర్తురాదు, అంత మంచి చేస్తుంది అమ్మమ్మ. సో ఇక్కడైతే ఉప్పు కారం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి యాడ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఆవపొడి, జీలకర్ర, మెంతుల పొడి యాడ్ చేస్తుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట, ఆవపొడి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత మనం పోపు పెట్టుకున్న నూనె ఉంది కదా, చల్లార్చుకున్నది, అది దీంట్లో యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. అయితే ఈ ఆవకాయ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కొంతమంది అయితే ఫస్ట్ మామిడికాయ పచ్చళ్ళన్నీ వేసి దాంట్లో ఉప్పు, కారం, నూనె వేసి మొత్తం మిక్స్ చేస్తారు. మేమేం చేస్తామంటే ఫస్ట్ ఉప్పు, కారం, నూనె ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని దాని తర్వాత మామిడికాయల ముక్కలు యాడ్ చేసుకుంటా పచ్చడి కలుపుతాం. ఈ పచ్చడి జాడికి ఒక స్పెషాలిటీ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి అంటే ఇది మా అమ్మమ్మకి వాళ్ళ మమ్మీ ఇచ్చిందంట. సో మా అమ్మమ్మ అయితే దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. ఎవ్రీ ఇయర్ పచ్చడి ఈ జాడీలోనే పెడతాము. పచ్చడి ప్లాస్టిక్ బాక్సెస్లో, స్టీల్ దాంట్లో కంటే కూడా జాడీలో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా మంచిగా ఖరాబ్ కాకుండా కొత్త పచ్చడి లాగా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ పచ్చడి కారం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం మామిడికాయ ముక్కలు వేసుకుంటూ కలుపుకుందాం. ఇక్కడైతే మమ్మీ మామిడికాయ ముక్కలన్నీ దాంట్లో వేస్తుంటే అమ్మమ్మ కలుపుతుంది. కొన్ని వెల్లుల్లి వేసుకుంటూ కూడా కలుపుకోవాలి.
కొన్ని కాయలు వేసుకుంటూ దాన్ని బాగా కలిపి దానికి కారం మంచిగా పట్టించి జాడీలో వేసుకోవాలి. మామిడికాయ పచ్చళ్ళలో అయితే నాకు వెల్లుల్లి అయితే చాలా ఇష్టం. పచ్చళ్ళలో వెల్లుల్లికి సపరేట్ టేస్ట్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పచ్చడి బాగా మిక్స్ చేసుకొని దాన్ని జాడీలో ఫిల్ చేసి జాడీ మూత పెట్టి దాన్ని మంచిగా కవర్ చేసుకోవాలన్నమాట. ఎయిర్ టైట్ లాగా మంచిగా కవర్ చేసి దాన్ని ఎవ్వరు ముట్టుకొని ప్లేస్లో ఒక సైడ్కి పెట్టేసేయాలి. అండ్ నెక్స్ట్ 3 days అయిపోయిన తర్వాత తీసి పచ్చడి కలిపి అప్పుడు మనం తినొచ్చు. అప్పటి వరకు కాయలు ఊరుతాయి, పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ మా జాడీ అయితే రెడీ అయిపోయింది. 1 yearకి సరిపడా పచ్చడి రెడీ అయిపోయింది గాయస్. అవును, మీరు ఇంతకీ పచ్చడి పెట్టుకున్నారా? ఏం పచ్చడి పెట్టుకున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. ఫైనల్లీ పచ్చడి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో గాయస్. బై బాయ్.